అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ గారి అరెస్టుకి నిరసనగా ఇక్కడ హన్మకొండ మరియు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే క్రిస్టియన్ల మీద దాడి జరిగిందో చేవెళ్ళ నియోజకవర్గంలో వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళగా అతన్ని అక్కడ అరెస్టు చేయడం, సంఘీభావం తెలపడానికి వెళ్ళిన వ్యక్తిని అరెస్టు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఇక్కడ నాయకులు అయితే నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అని చెప్పండి, ఇవాళ ఇక్కడ ఈ నిరసన అసలు ఎందుకు చేస్తున్నారు, అక్కడ జరిగిన అరెస్ట్ అసలు దేనికి అనుకుంటున్నారు? సో ఈరోజు మేము నిరసన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చేవెళ్ళ నియోజకవర్గం జన్వాడ అనే గ్రామంలో క్రైస్తవులపై నిన్నటి రోజున క్రైస్తవులపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయడం జరుగుతుంది. సో ఆ దాడి చేసిన క్రమంలో ఆ ప్రజలను పరామర్శించడానికి వెళ్ళి ఎవరైతే దాడి చేస్తారో ఆ దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఆర్ఎస్పీ గారిని మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందో ఆ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు ఆర్ఎస్పీ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే మేము ఈరోజు గవర్నమెంట్ను హెచ్చరించేది అడిగేది ఏంటంటే, మేము గతంలోనే బహుజన సమాజం అంతా అరే దొరల చేతిలో పోయింది రాజ్యం అంతా, దొరలు వెళ్తున్నారు, మన బ్రతుకులు మారాలంటే మనకంటూ ఒక బహుజనవాది రావాలనే ఒక కాన్సెప్ట్లో ఉన్నతమైనటువంటి అడిషనల్ డీజీపీ పొజిషన్ని వదులుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజల కోసం నిరంతరం ఒక నిజాయితీ గల ఆఫీసర్ ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు. మరి ఎవరైతే అఘాతం చేసి రాళ్లతోని, కర్రలతోని, రాడ్లతోని అఘాయితం చేసి తలలు వలగొట్టి క్రైస్తవులను ఏ విధంగానైతే బాధపెట్టిలో వాళ్ళని వదిలేసి, వాళ్ళని ఇప్పటి వరకు కూడా 24 hours అవుతున్నా కూడా ఈ అఘాయిత్యం జరిగి వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి పోయినటువంటి ఆర్ఎస్పీ గారిని అరెస్టు చేయడం వెనకాల దాని వెనకాల ఉన్న అంతర్యం ఏంటిది అని ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నుంచి వరంగల్ నుండి మేము డిమాండ్ చేసి ఆర్ఎస్పీ మన రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్ను అడగడం జరుగుతుంది. మీకు రేవంత్ రెడ్డి మీకు ఒక్కటే బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం, ఏ సమస్య అయినా ప్రజల కోసం ఎటువంటి ఇబ్బందులు జరిగినా ప్రశ్నించేందుకు మాత్రం కంపల్సరీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ గుండాలారా, బీజేపీ నాయకుల్లారా, ఒక దిక్కేమో నీ యొక్క ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ ఏమో ఇది రామరాజ్యం అంటాడు. ఈ రామరాజ్యం అంటే మరి ఈ రాముడు ఇదే చెప్పిండా క్రైస్తవులు? అంటే ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వం లేదా? ఎవరి స్వచ్ఛంగా వాళ్ళ మతతత్వాలను వాళ్ళు గొలుచుకునే అవకాశం లేదా? అక్కడ క్రిస్టియన్ల మీద దాడి చేయడాన్ని మీరు ఏ విధంగా చూసి ఊరుకుంటున్నారు? మరి ఈ రామరాజ్యంలో అన్ని దొంగల ముఠాలు, దొరల పాలనలు అప్పుడు బీజేపీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిపాలించినాయి, ఇప్పుడు దొరబెండు, ఈరోజు రెడ్డి దొర వచ్చిండు. మరి అదే క్రైస్తవుల మీద దాడి జరిగినటువంటి మణిపూర్లో మీ యొక్క రాహుల్ గాంధీ యాత్ర స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ తెలంగాణలో నీ యాత్ర స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఇక్కడనేమో క్రైస్తవులపై దాడి జరుగుతుంది. మరి మీరు యొక్క రిజల్ట్ ఏమున్నది? ఏమిస్తున్నారు ఈరోజు మా తెలంగాణ ప్రజలకు? మరి బహుజనులకు ఇక రక్షణ లేదా? మరి ఈరోజు దొర, రేపు రెడ్డి, వీళ్ళతోనైనా మరి ఈ రాజ్యం నడిచేది? అందుకనే చేతులెత్తి నమస్కరించి బహుజన ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, మన వాణ్యనుడు వీణ్యనుడు కాదు, అసలు మనమేం చేస్తున్నాం ఈ రోజున? మనం ఏ దొంగలకు ఓట్లేసి ఈరోజు రాజ్యంలో కూర్చునబెడుతున్నాం? మన కోసం ప్రశ్నించే వ్యక్తి ఎవరు? మన కోసం పోరాడే వ్యక్తి ఎవరు? మన బహుజన సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం మాట్లాడే నాయకుడు ఎవరైనా దాన్ని మన ప్రజలకు గుర్తించుకోవాలి. తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పకుండా బహుజనవాదం అంతా మేల్కొన్నది. మరిగా రేవంత్ రెడ్డి మీ యొక్క దోస్తానం బయట మీరు ఏ విధంగా లోపల ఉంటున్నారో మాకు అర్థమవుతుంది. బయటికి మాత్రం కొట్లాడుకుంటున్నారు, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అని కొట్లాడుకుంటున్నారు. కానీ ఎక్కడైతే బిడ్డ ఎక్కడ ఉన్నా మన దొరలమే కదా ఉండేది, మన పటేన్లమే కదా ఉండేది, వీళ్ళ బతుకులు గింతే అన్నాడు చూస్తున్నారు. తప్పకుండా వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఏమాత్రం కనీసం మానవత్వం ఉన్నా, లేదంటే అచ్చం తెలుగు భాషలో చెప్పాలంటే సిగ్గు శరం ఉన్నా నువ్వు వెంటనే ఆ గుండాలు ఎవరైతే అరెస్ట్ చేసిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తప్పకుండా మా ఆర్ఎస్పీ గారిని, ఇలాంటి మంచి నాయకుడిని అరెస్ట్ చేసినందుకు నువ్వు ఏ విధంగా అరెస్ట్ చేసినావో దీని మీద సంజాయిషి కూడా ఇవ్వాల్సిన అవసరం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఒకవేళ అలా లేని ఎడల మీరు కనుక వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని అదే విధంగా కనుక లేట్ చేసినట్లయితే తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తప్పకుండా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈరోజు మీ యొక్క ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియపరుస్తున్నాం.
ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ గుండాల దాడిలో గాయపడి క్షతగాత్రులైనటువంటి క్రిస్టియన్ సోదరిమణులు మరియు చిన్నారులను పరామర్శించడం కోసం మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు అడిషనల్ డీజీపీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించడానికి చేవెళ్ల నియోజకవర్గంలోని శంకరపల్లి మండలంలోని జన్వాడకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటేనే ఒక ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నించిందంటే అది సమాజానికి తెలుస్తుందనే నానుడు ఉంది. ఎందుకంటే ఈ గత పాలకులను చూసుకున్నా ఈ పాలకులు చూసినా మార్పు ఏం లేదు. రాష్ట్రాలు మారినాయి, దొరబోయి పటేల్ వచ్చిండు తప్ప మన పాలన మారలేదు, మన పరిపాలన మారలేదు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, బహుజనులు మరియు అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి చేయలేదు. కేవలం వాళ్ళిద్దరు చేసింది ఆ రోజు దొర గడిల పాలన చేసిండు, ఈరోజు పటేల్ పట్వారి పాలన చేస్తాడు తప్ప ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. మా గురుకులాల్లో ఉన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయినా కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసుకున్నటువంటి బిడ్డల మీద, క్రిస్టియన్ మీద దాడి జరిగి 24 గంటలు కావస్తున్నా పట్టించుకొని ఈ చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జై భీమ్, జై భారత్, జై ఆర్ఎస్పీ. చెప్పండి అన్న, అంటే ఒకవేళ ఆయన రిలీజ్ చేయకపోతే మీ కార్యాచరణ ఏంటి నెక్స్ట్? ఖచ్చితంగా ఇది ఎట్లున్నదంటే చాలా దీన్ని ఖచ్చితంగా బహుజన సమాజం కాదు అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఒక తప్పిదం జరిగి స్వేచ్ఛని హరించే ఒక ప్రక్రియ జరిగినది ఖచ్చితంగా. ఎందుకంటే క్రిస్టియన్స్ కానీ మైనారిటీలు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి లేకపోతే రిలీజియస్ ఫ్రీడమ్ అనేది లేకుండా ఈ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఈ యొక్క గుండాలు ఏదైతే చేసిండ్రో దానికి వ్యతిరేకంగా దెర్ షుడ్ బి రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పేసి దెర్ షుడ్ బి సెక్యులరిజం షుడ్ ఎగ్జిస్ట్ అనే ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి గౌరవనీయులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం అనేది మేము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే మేము అందరికీ కూడా డిమాండ్ చేసేది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఇంతకుముందు ఉన్న దొర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు బహుజనులకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము వాళ్ళని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు అదే దారిలో పోతాం, మేము కూడా దొరల పాలనే చేపిస్తామని చెప్పేసి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బిడ్డ మిమ్మల్ని కూడా మేము గద్దెదించడానికి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు మేక్ యూ ఫాల్ డౌన్ అని చెప్పేసి మేము చెప్తున్నాం. అలాగే మేము ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాల తరఫున మేము ఒకటే నినాదం, ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బేషరతుగా విడుదల చేయాలి. విడుదల చేయని పక్షాన మేము ఖచ్చితంగా రేపు మంచి కార్యాచరణతో ముందుకు పోయి ఇంకా తీవ్ర స్థాయిలో ఖచ్చితంగా అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి మేము వెనుకాడమని చెప్పేసి చెప్తూ జై భీమ్. తెలంగాణ ప్రజానికానికి జై భీమ్లు. మరి నేను మీ ముద్దుబిడ్డ వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నేను మీ పుష్పితలయ్య. మరి తెలంగాణ ప్రభుత్వంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసే పనులు ప్రజలు ఎంతో సంతోషకరంగా మరి ముందుకెళ్తుంటే మరి ఈ చర్చిలపై దాడి అనేది ఎంత బాధపడాల్సిన విషయం. మరి బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతోమంది పేద బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు, మరి 2 హాస్టల్లో చనిపోయిన మహిళల గురించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నారు. మరి మేము ఓట్లేసి ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడా? మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అధికారంలో లేకుంటేనే ఇంతమంది గురించి ప్రశ్నించే గొంతుకగా మారిపోతున్నారు. మరి జన్వాడ గ్రామంలో మరి అంత క్రిస్టియన్స్ వాళ్ళపైన మరి చర్చిలపైన ఎస్ఎస్ టీం వాళ్ళు మరి ఎంతో బీజేపీ గుండాలు మరి ఎంతోమంది చర్చిలపై దాడి చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళను మా గురించి మాట్లాడమంటే కనీసం ప్రజల సమస్యనే మాట్లాడకుండా ఎందుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? మరి ప్రజల సమస్య గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడిన టైం ఉంటే మరి అధికారం మేము చేతిలో పెడితే ప్రజలకు ఇదే నష్టపరుస్తారా మీరు?
రాబోయే రోజుల్లో మేము మిమ్మల్ని కూడా రావును ఎలా దింపామో మరి రావులు పోయి రెడ్లు వచ్చారు, ఆ రెడ్లను కూడా గద్దె దింపే సమయం ఆసన్నమైనది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటే, బీజేపీ గుండాలు అండ్ మన కాంగ్రెస్ గుండా, రెండు రాజకీయాలు. వీళ్ళిద్దరు ఖచ్చితంగా గుండా రాజకీయమే చేస్తున్నారు, ప్రజల కోసం చేయట్లేదు. అందుకే మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసినందుకు మేము సంఘీభావం తెలుపుతున్నాము. అలాగే పేదల తండ్రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాంటి నాయకుడికి చిన్న చీమ కుట్టినా కానీ మేము అసెంబ్లీని ముట్టడించి మిమ్మల్ని గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి అడిగే అర్హత మాకుంది. ఎందుకంటే మేము బహుజన్ సమాజ్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. మరి ఈ బడుగు బలహీన వర్గాలు నీకు అంతమంది ఓటేసి నిన్ను గెలిపిస్తే ప్రజల కోసం మాట్లాడట్లేదు కాబట్టి నిన్ను కూడా గద్దె దించే టైం దగ్గరికి వచ్చిందని తెలియజేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీకు చెప్పండి అన్న, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ముట్టడించి అసెంబ్లీ ముట్టడి అంటున్నారు, లేకపోతే తర్వాత మీ కార్యాచరణ ఏంటి అసలు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరగడం, ఆర్ఎస్ఎస్ గుండాలని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. అదేవిధంగా దానికి మద్దతుగా పోయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్టు చేయడం అనేది కూడా మరి చాలా పెద్దమైనటువంటి మేము ఒక బాధగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి నిండు సభలో కావచ్చు, బహిరంగంగా కావచ్చు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక దిక్కు అరెస్ట్ చేయకపోవడం, ఒక దిక్కు మరి మద్దతు గెలిచినటువంటి ప్రవీణ్ సార్ని అరెస్ట్ చేయడం, ఈ దేశంలో అనేది ముఖ్యంగా లిబర్టీ, ఫెటర్నిటీ, ఈక్వాలిటీ అనేటువంటి బేసిస్లోనే ఈ దేశం నడుస్తున్నది. సెక్యులర్ కంట్రీ ఇది. దీంట్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానుండి మాత్రమే ఇటు మణిపూర్లో ఊచకోత కోసింది, అటు ఉత్తరప్రదేశ్లో హత్రాసులో కావచ్చు, అంటే వివిధ నార్త్లో ఎక్కువ దళితుల మీద, క్రైస్తవుల మీద, బాగా ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే, బీజేపీ మతతత్వ గుండాలు మాత్రమే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా మరి ఏకమయ్యేటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా మరి ఈ మతతత్వ మరి ఆర్ఎస్ఎస్ని ఎండగట్టేందుకు మేము ఏదైతే దాడులు చేస్తుందో అంతగా బీఎస్పీ పార్టీ ప్రతి దాడులు చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడైనా కానీ క్రైస్తవ సోదరులారా, మన అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని తిరగబడి కొట్టి మరి వాళ్ళను కూడా జైలు పంపేటువంటి విధంగా మనం తయారు కావాలి. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ స్పష్టంగా 2 డిమాండ్లు చేస్తూ ఉన్నది. క్రైస్తవులకు రక్షణ కల్పించాలి, క్రైస్తవులకు ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మరి చర్చికి ఒక హోంగార్డును నియమించాలి. అదేవిధంగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు, అది ఎస్బీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, జీజీపీ కావచ్చు, ప్రతి ఒక్కరు మరి ఎంటైర్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా క్రైస్తవులకు రక్షణ కల్పించినప్పుడే దట్ ఈజ్ సెక్యులర్ కంట్రీ. సో అందరికీ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ అండగా క్రైస్తవులకు ఉంటుంది. ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది అది కులానికో మతానికో వ్యతిరేకం కాదు, అందరికీ కుల మత భేదాలకు అన్నిటి కూడా పూర్తి స్థాయిగా అండగా నిలబడుతుంది. మీకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ అని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై ఆర్ఎస్పీ. వింటున్నారు కదా, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు కులాలు కలగలిపినదే భారతదేశం. ప్రతి ఒక్కరికి ఏదే ఉన్నైనా పూజించుకునే స్వేచ్ఛ కానివ్వండి, ఎవరిష్టం వాళ్ళకట్టు, వాళ్ళు మతానికి సంబంధం లేకుండా అందరూ పూజలు నిర్వహించుకుంటూ ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏదైతే క్రిస్టియన్స్ మీద జరిగినటువంటి దాడులు ఉన్నాయో వాటిని ఖండిస్తూ ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసిన విధానాన్ని ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తున్నాం. సంఘీభావం తెలపడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని బహుజన పార్టీ అంటేనే అందరినీ కలుపుకొని కింద బలహీన వర్గాలని మేము సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ నాయకుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ఆయన విడుదల చేయకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా మేము వెనుకాడం, ఈ చర్యలు అనేది తీవ్రతరం చేస్తాం, నిరసన అనేది వ్యక్తం చేస్తామంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.